ఓం శాంతి. ఈరోజు మురళి 23/8/2025. మధురమైన పిల్లలారా, మిమ్మల్ని జ్ఞానరత్నాలతో అలంకరించి ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ రాజ్యంలోకి పంపించేందుకు బాబా వచ్చారు. జ్ఞానరత్నాలతో అలంకరిస్తారు, ఇంటికి తీసుకెళ్తారు, మళ్ళీ రాజధానిలోకి పంపిస్తారు. దీనికోసం బాబా వచ్చారు. ఈ కార్యాలు ఎవ్వరూ చేయలేరు. జ్ఞానరత్నాలతో శృంగారము మరియు పవిత్రంగా చేసి ఇంటికి తీసుకెళ్ళడం, మరియు పవిత్ర రాజ్యంలోకి తీసుకురావటం. కావున మీరు అపారమైన సంతోషంలో ఉండండి. ఒక్క బాబానే ప్రేమించండి. బాబా నిన్నటి రోజున ఎంత బ్యూటిఫుల్గా చెప్తున్నారు. చిన్న బిడ్డ వేరే అమ్మా నాన్న ఎత్తుకుంటే ఏడుస్తాడు పోడు, అట్లా మీరు మాత్రం నన్ను తప్ప ఇంకెవరిని ఏ దేహదారిని జ్ఞాపకం చేసుకోకండి అని చెప్పినారు. మీకు నచ్చకూడదు ఇంకెవరు ఏ దేహదారిని గుర్తు చేసుకోవద్దండి. చిన్న బిడ్డ, మీరేం పాలు తాగే చిన్నపిల్లలు కాదు కదా, నన్ను జ్ఞాపకం చేసుకోరే మీరు, మరి మీకు సిగ్గు కలగడం లేదా? ఎన్ని విషయాలు బాబా చెప్తారు చూడండి. ఒక్క బాబానే ప్రేమించండి. ఎందుకు? మన కోసమే కదా. ప్రశ్న: మీ ధారణను దృఢంగా పక్కాగా తయారు చేసుకునేందుకు ఆధారమేమి? జవాబు: మీ ధారణను శక్తివంతంగా చేసుకునేందుకు ఈరోజు ఏదైతే గడిచిందో అది మంచిగా జరిగింది. మళ్ళీ ఇది కల్పం తర్వాత జరుగుతుంది. ఏదైతే జరిగిందో అది కల్పపూర్వం కూడా జరిగింది. ఇందులో కొత్తదేమీ లేదు. ఈ యుద్ధం కూడా 5000 సంవత్సరాల క్రితం జరిగింది. ఇది మళ్ళీ జరిగి తీరుతుంది. ఈ ప్రపంచం వినాశం జరిగి తీరాల్సిందే. ఈ విధంగా ప్రతి క్షణము డ్రామా స్మృతిలో ఉన్నట్లయితే ధారణ దృఢంగా అవుతూ పోతుంది. డ్రామా యొక్క జ్ఞానం పరిపూర్ణంగా ఉంటే బాబా అంటున్నారు స్థితి దృఢంగా అవుతూ పోతుంది. ఇంపార్టెంట్, ధారణ అయితే దృఢంగా అవుతూ పోతుంది. డ్రామా యొక్క స్మృతిలో ఉంటే ధారణ దృఢంగా అవుతుంది. ఇంపార్టెంట్, అది ధారణ ఇంపార్టెంట్. పాట: దూరదేశంలో ఉండేవారు పరాయా దేశంలోకి వచ్చారు. దూరదేశకే రహనే వాలే ఆయా దేశ పరాయే. పరాయ దేశంలోకి, పరాయ శరీరంలోకి ఎందుకు వచ్చారు? మనల్ని కూడా తనలాగా తయారు చేసి తీసుకెళ్ళడానికి వచ్చారు. ఓం శాంతి. ఓం శాంతి బాబా. పిల్లలు కూడా దూరదేశం నుండి పరాయ దేశంలోకి వచ్చారు. ఇప్పుడు ఈ పరాయ దేశంలో దుఃఖం ఉంది. కావుననే మన దేశానికి ఇంటికి తీసుకెళ్ళండి అని బాబాని పిలుస్తూ ఉంటారు. మీరందరూ పిలిచారు కదా, ఎంతో కాలం నుండి బాబాని పిలుస్తూ వచ్చారు. ద్వాపర యుగం నుంచి బాబా అంటున్నారు. కాబట్టి బాబా కూడా ఎంతో సంతోషంగా వస్తారు. బాబా థ్యాంక్ యూ, నేను పిల్లల వద్దకు వెళ్తున్నాను అని బాబాకు తెలుసు. ఏ పిల్లలైతే కామాగ్నిలో పడి దగ్ధమయ్యారో వారిని మన ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ రాజ్యంలోకి పంపిస్తాం. దానికోసం జ్ఞానంతో వారిని అలంకరిస్తాను కూడా. పిల్లలు బాబా కన్నా ఎక్కువగా సంతోషపడాలి. బాబా ఏమంటున్నారు? నాకు సంతోషంగా వస్తానని చెప్పారు, మరి మనకి కూడా సంతోషం అనేది ఉండాలి అంటున్నారు. ఎందుకు? బాబా మనల్ని వాపస్ ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చారు. బాబా కంటే మనకి ఎక్కువ సంతోషం ఉండాలి. బాబా వచ్చారు కాబట్టి ఇక వారికి చెందిన వారిగా అయిపోవాలి. వారిని ఎంతో ప్రేమించాలి, ఎంతో ప్రేమించాలి. బాబా నన్ను ప్రేమించండి అని ఎంతగా చెప్పుకుంటారు చూడండి. బాబా ప్రతిరోజు అర్థం చేయిస్తారు. బాబా 5000 సంవత్సరాల తర్వాత డ్రామానుసారంగా మీరు వచ్చారు. మాకు సంతోషపు ఖజానా ఎంతో ఇచ్చారు. బాబా మీరు మా జోలిని నింపుతున్నారు. మమ్మల్ని మన ఇల్లైన శాంతిధామానికి తీసుకెళ్తున్నారు. బాబాతో మాట్లాడేది. మళ్ళీ రాజధానిలోకి మమ్మల్ని పంపిస్తారు అని ఆత్మ అంటుంది కదా. మరి ఎంత అపారమైన సంతోషం ఉండాలి. బాబా చెప్పి 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 సంతోషం ఉండాలంటున్నారు. ఇంటికి వెళ్తాం ఈ దుఃఖం నుంచి అంటే సంతోషమే కదా. అపారమైన సుఖం ఉండే ప్రపంచంలోకి వెళ్తామంటే సంతోషమే కదా. అందుకే బాబా అంటున్నారు ఎంత సంతోషం ఉండాలి. ఎన్నిసార్లు చెప్పారు చూడండి. మొత్తం మురళి ఎంత ఇప్పటికీ 4 సార్లు 5 సార్లు చెప్పారు. నేను ఈ పరాయ దేశంలోకి రావాల్సి ఉంటుందని బాబా అంటారు. బాబాకి ఎంతో మధురమైన అద్భుతమైన పాత్ర లభించింది. అది విశేషంగా ఎప్పుడైతే బాబా పరాయ దేశంలోకి వస్తారో ఈ విషయాలను
అప్పుడే పాత్ర లభించింది. బాబా ఎప్పుడు పరాయి దేశంలోకి వచ్చినప్పుడే బాబా పాత్రను అభినయిస్తారు. ఈ విషయాలను మీరు ఇప్పుడే అర్థం చేసుకున్నారు. మళ్ళీ ఈ జ్ఞానం ప్రాయలోపం అయిపోతుంది. అక్కడ ఈ జ్ఞానం మీకు అవసరమే ఉండదు. జ్ఞానం ద్వారా గతి, సద్గతి, ముక్తి, జీవన్ముక్తి లభిస్తుంది. సో లభించిన తర్వాత జ్ఞానం యొక్క అవసరం ఏముంది? డాక్టర్ అయ్యేకి ముందుగా ఎంబీబీఎస్ చదవాలి. డాక్టర్ అయిన తర్వాత మళ్ళీ ఎంబీబీఎస్ చదవాల్సిన ఆవశ్యకత లేదు. అదే బాబా అంటున్నారు. అక్కడ ఈ జ్ఞానం మీకు అవసరమే ఉండదు. మీరు ఎంత బుద్ధిహీనులుగా అయిపోయారు. డ్రామాలోని నటులై ఉండి కూడా తండ్రి గురించి మీకేమీ తెలీదు. ఏ తండ్రి అయితే అన్నీ చేయిస్తారో వారు ఏం చేయిస్తున్నారో కూడా మర్చిపోయారు అని బాబా అంటారు. మొత్తం పాత ప్రపంచాన్ని స్వర్గంగా తయారు చేసేందుకు బాబా వస్తారు. దానికోసం వారు జ్ఞానాన్ని ఇస్తారు. బాబా జ్ఞాన సాగర్లు కాబట్టి తప్పకుండా జ్ఞానం ఇచ్చే కర్తవ్యాన్ని చేస్తారు కదా. ఆ తర్వాత మీ చేత కూడా ఈ కర్తవ్యాన్ని బాబా చేయిస్తారు. తానెట్లా జ్ఞానాన్ని ఇస్తున్నారో మనకి కూడా బాబా ఇదే సేవ చెప్తున్నారు కదా. పిల్లలారా, మీరు జ్ఞానాన్ని ఇతరులకు పంచుతూ పొండి, తన సమానంగా ఇతరులను తయారు చేయండి. ఇప్పుడు దేహాభిమానాన్ని వదిలి నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశం అవుతాయని బాబా అందరికీ చెప్తున్నారు. మీరు కూడా ఇతరులకు అందరికీ తెలియచేయండి. నేను ఇప్పుడు శ్రీమతాన్ని ఇస్తాను. అందరూ పాపాత్ములే. ఈ సమయంలో మొత్తం వృక్షమంతా తమోప్రధానంగా అయ్యి శిథిలావస్థకు చేరుకుంది. వెదురు పొదకి నిప్పంటుకుంటే మొత్తం అంతా బూడిదైపోతుంది. ఈ అగ్నిని ఆర్పేందుకు అడవిలో నీళ్ళెక్కడ దొరుకుతాయి? అలాగే ఈ పాత ప్రపంచానికి కూడా నిప్పంటుకోనున్నది. ఇందులో కొత్తది ఏమీ కాదు. బాబా ఎన్నో మంచి మంచి పాయింట్లను చెప్తూ ఉంటారు. వాటిని రాసుకుంటూ ఉండాలి. ఇతర ధర్మస్థాపకులు కేవలం తమ ధర్మాన్ని మాత్రమే స్థాపించుకునేందుకు వస్తారని బాబా అర్థం చేయించారు. వారిని సందేశకులు, పైగంబర్, మెసెంజర్ అని అనడానికి వీల్లేదు. ఈ విషయాన్ని చాలా యుక్తిగా రాయాల్సి ఉంటుంది. శివబాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. వాస్తవానికి అందరూ పిల్లలే, అందరూ పరస్పరం సోదరి సోదరులే. ప్రతి చిత్రంలోనూ, ప్రతి ముద్రణలోనూ ఖచ్చితంగా బాబా ఎంత బాగా చెప్తున్నారు. చిత్రాలలో ఏది మీరు ప్రింట్ చేపిస్తే దాంట్లో కంపల్సరీ శివబాబా చిత్రం ఉండాలి. శివబాబా ఈ విధంగా అర్థం చేయిస్తున్నారు అని తప్పకుండా రాయాలి. అంతే. బాబా అర్థం చేయిస్తున్నారంటే మనల్ని ప్రశ్నలు ఎవరు అడగరు. పిల్లలు, నేనొచ్చి సత్యుగి ఆది సనాతన దేవీదేవత ధర్మ స్థాపనం చేస్తానని బాబా చెప్తున్నారు. అందులో 100% సుఖము, శాంతి, పవిత్రత అన్నీ ఉంటాయి. కావుననే దాన్ని స్వర్గమని అంటారు. అక్కడ దుఃఖం యొక్క నామరూపాలే ఉండవు. మిగిలిన ధర్మాలన్నింటినీ నాశనం చేసేందుకు నేను నిమిత్తం అవుతాను. సత్యుగంలో ఒకే ధర్మం ఉంటుంది. ఇది కొత్త ప్రపంచం. నేను పాత ప్రపంచాన్ని సమాప్తం చేయడానికి వచ్చాను. బాబా శంకర్ ద్వారా వినాశం చేయిస్తారనే గాయనం ఉంది కదా. అనేక ధర్మాల వినాశనము, సత్యధర్మ స్థాపనార్థంగా భగవంతుడు వస్తారు. ఇటువంటి కర్తవ్యాలని ఇంకెవ్వరూ చేయలేరు. శంకరుని ద్వారా వినాశం అని అంటారు కదా. విష్ణువు లేదా లక్ష్మీనారాయణల రూపం. విష్ణువు లక్ష్మీనారాయణల రూపం. ప్రజాపిత బ్రహ్మ కూడా ఇక్కడే ఉన్నారు. ఇతడే పతితుల నుంచి పావన్నుగా, ఫరిస్తాగా అవుతారు. కావుననే బ్రహ్మ దేవతాయ నమః అని అంటారు. ఇతడి ద్వారా దేవీదేవత ధర్మ స్థాపన జరుగుతుంది. ఈ బాబా కూడా దేవీదేవత ధర్మం యొక్క మొట్టమొదటి యువరాజుగా అవుతారు. కావున బ్రహ్మ ద్వారా స్థాపనను, శంకరుని ద్వారా వినాశనాన్ని చూపించే చిత్రాలను కూడా చూపించాలి. అర్థం చేయించేందుకే ఈ చిత్రాలను తయారు చేయించడం జరిగింది. వీటి అర్థం ఏమిటో ఎవ్వరికీ తెలియదు. స్వదర్శన చక్రధారి గురించి కూడా అర్థం చేయించారు. పరంపిత పరమాత్మకు సృష్టి ఆది మధ్యాంతాల గురించి తెలుసు. వారిలో జ్ఞానం అంతా ఉంది. మరి వారు స్వదర్శన చక్రధారినే కదా. నేనే ఈ జ్ఞానాన్ని తెలియచేస్తాను అని బాబాకు తెలుసు. స్వదర్శన చక్రధారి అయినారు బాబా, కానీ చక్రంలో రారు. చక్రం గురించి ఆయనకు తెలుసు. తెలిసిన వాళ్ళని కూడా స్వదర్శన చక్రధారి అంటారు కదా. నేను కమల పుష్ప సమానంగా తయారవ్వాలని బాబా అయితే అన్నారు. ఆయన అయ్యే ఉన్నారు కదా, సదా పావనులు. సత్యుగంలో మీరు కమల పుష్ప సమానంగా ఉంటారు. సన్యాసులని ఈ విధంగా అన్నారు, ఎందుకంటే వారు అన్నీ వదిలి అడవిలోకి వెళ్ళిపోతారు.
మొట్టమొదట వారు కూడా పవిత్రంగా సత్వప్రధానంగా ఉండేవారు. వారు తమ పవిత్రతా శక్తి ద్వారా భారతదేశాన్ని కింద పడిపోకుండా కాపాడుతారు, ధర్మాన్ని నిలబెడతారు, పూర్తి అధర్మం కాకుండా. భారతదేశం వంటి పవిత్ర దేశం ఇంకేది ఉండదు. బాబా మహిమ ఏ విధంగా ఉందో అదేవిధంగా భారతదేశం యొక్క మహిమ కూడా ఉంది. భారతదేశం స్వర్గంగా ఉండేది. అందులో ఈ లక్ష్మీనారాయణులు రాజ్యం చేసేవారు. మరి వారు ఏమయ్యారు? ఈ విషయం కూడా ఇప్పుడు మీకు తెలుసు. ఈ దేవతలే 84 జన్మలను తీసుకొని మళ్ళీ పూజారీలుగా అవుతారని ఇంకెవ్వరికీ తెలియదు. దేవతల పునర్జన్మలు తీసుకుంటారా అనేదే తెలియదు. దేవతలు అంటే అమరులు, వాళ్ళకు మరణం లేదు అంటారు. మరణం అంటే శరీరాన్ని వదలడం అనేది ఉంటుంది, మృత్యువు యొక్క భయం అనేది వారికి ఉండదు. ఈ దేవతలే 84 జన్మలు తీసుకొని మళ్ళీ పూజారీలుగా అవుతారని ఎవ్వరికీ తెలియదు. మనమే పూజ్యులమైన దేవీ దేవతలుగా అవుతాము, మళ్ళీ పూజారీలైన మనుష్యులుగా అవుతామని మీ బుద్ధిలో ఉంది. మనుష్యులుగానే తయారవుతారు. ఈ చిత్రాలను రకరకాలుగా తయారు చేస్తూ ఉంటారు. వాస్తవానికి అలాంటి మనుష్యులు ఎవ్వరూ ఉండరు. ఇవన్నీ భక్తి మార్గంలో ఉన్న అనేక చిత్రాలు. మీ జ్ఞానం చాలా గుప్తమైనది. ఈ జ్ఞానాన్ని అందరూ తీసుకోలేరు. ఈ దేవీ దేవత ధర్మానికి చెందిన వారే ఈ జ్ఞానాన్ని తీసుకుంటారు. ఇతరులను నమ్మేవారెవ్వరూ ఈ విషయాలను వినరు. దేవీ దేవతా ధర్మానికి చెందినవారు లేదా దేవతల్ని పూజించేవారు, శివాలయంలో శివుని పూజించేవారు ఇవన్నీ వింటారు. వేరే ధర్మానికి చెందిన వాళ్ళకి ఇవన్నీ అర్థము కావు, నమ్మరు కూడా. ఎవరైతే శివుడు మరియు దేవతల భక్తిని చేస్తారో వారే ఇక్కడికి వస్తారు. మొట్టమొదట నన్నే పూజిస్తారు, ఆ తర్వాత పూజారీలుగా తమని తామే పూజించుకుంటూ ఉంటారు. ద్వాపరయుగ ప్రారంభంలో అనేక ద్వాదశ జ్యోతిర్లింగాలు తయారు చేసి పూజిస్తూ వచ్చినాం కదా. తర్వాత అనేక దేవతలు, 3 కోటి దేవతలు, 33 కోట్ల దేవతల్ని పూజిస్తూ వచ్చాం. పూజ్యుల నుండి పూజారీలుగా అయిన మనము మళ్ళీ పూజ్యులుగా అవుతున్నామని మీకు ఎంతో సంతోషం ఉంటుంది. ఇక్కడ ఎన్నో వేడుకలు జరుపుకుంటూ ఉంటారు, కానీ ఇవన్నీ అల్పకాలికమైన వేడుకలు. మీకు అక్కడ సదా సంతోషం ఉంటుంది. అక్కడ దీపావళి లక్ష్మిని పిలిచేందుకు జరగదు. పట్టాభిషేకం అప్పుడు దీపావళి జరుగుతుంది. ఇక్కడ జరుపుకునే ఉత్సవాలు ఏవి అక్కడ ఉండవు. అక్కడ ఎల్లప్పుడూ సుఖమే ఉంటుంది. మీరు ఆది మధ్యాంతాల గురించి తెలుసుకునే సమయం ఇదొక్కటే. ఈ పాయింట్లన్నింటినీ రాయండి. సన్యాసులది హఠయోగం, ఇది రాజయోగం. ప్రతి ఒక్క పేజీలో ఎక్కడో ఒక చోట శివబాబా పేరు తప్పకుండా ఉండాలి. ప్రతి వస్తువు పైన శివబాబా ఉండాలి. ప్రతి ముద్రణ పైన శివబాబా ఉండాలి. ప్రతి ఇంటి పైన శివబాబా ఉండాలి. ప్రతి ఒక్కరి మనస్సుల్లో, హృదయాలలో శివబాబా ఉండాలి. బస్ బాబా 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 మినహా ఏమీ ఉండకూడదు. శివబాబా పిల్లలైన మనకు అర్థం చేయిస్తున్నారు. నిరాకారమైన ఆత్మలు ఇప్పుడు సాకారంగా ఉన్నాయి, సాకారంలోకి వచ్చాం. కావున బాబా కూడా సాకారంగానే వచ్చి అర్థం చేయిస్తారు కదా. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు. శివ్ భగవాన్ వాచ పిల్లల గురించి. వారు స్వయంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. ముఖ్యమైన పాయింట్లు పుస్తకాల్లో చాలా స్పష్టంగా రాసి ఉండాలి. తద్వారా వారు చదువుకుంటారు. చదువుకుంటూనే జ్ఞానం అంతటినీ అర్థం చేసుకోగలగాలి. అంత బాగా స్పష్టంగా రాయాలి అని బాబా చెప్తున్నారు. శివ్ భగవాన్ వాచాన్ని రాసి ఉండడం వల్ల చదివేటప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది. ఇది బుద్ధి యొక్క విషయం కదా. బాబా కూడా ఈ శరీరాన్ని అద్దెకు తీసుకొని వచ్చారు, బ్రహ్మ శరీరాన్ని అర్థం చేయిస్తున్నారు. ఇతడి ఆత్మ కూడా వింటోంది. పిల్లలకి ఎంతో సంతోషం ఉండాలి. బాబా పైన ఎంతో ప్రేమ కలగాలి. చూడు, బాబా చెప్పినంతన్నా ప్రేమ ఉండాలి కదా. బాబా పైన ప్రేమ కలగాలంటే ఆత్మకున్న చిలుము పోవాలి. అనేక వ్యాసంగాలలో బుద్ధి ఇరుక్కపోయింది కదా, అది సమాప్తం కావాలి. అప్పుడే బాబా పైన ప్రేమ పెరుగుతుంది. ఇది వారి రథం, బ్రహ్మరథం. ఇది ఎన్నో జన్మల చివర్లోని జన్మ. బాబా వీరిలోకి ప్రవేశించారు. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులుగా అవుతారు. ఆ తర్వాత మనుషుల నుండి దేవతలుగా అవుతారు. చిత్రాలు ఎంత స్పష్టంగా ఉన్నాయి. 2 కిరీటదారులైన మీ చిత్రాన్ని కూడా పైన కానీ పక్కన కానీ చూపించండి. దేవతల చిత్రాన్ని యోగా బలం ద్వారా మేము ఈ విధంగా అవుతాం. పైన శివబాబా ఉండాలి. లక్ష్మీనారాయణ చిత్రంలో తప్పకుండా పైన శివబాబా
ఉండాలి. శివబాబా ద్వారా ఈ విధంగా అవుతున్నారు అనేది తెలియాలి కదా. అందుకే మన బ్యాడ్జీలో కూడా శివబాబా ఉంటారు. శివబాబా పైన ఉంటారు, తర్వాత లక్ష్మీనారాయణ చిత్రం ఉంటుంది. అదే బాబా అంటున్నారు, శివబాబా ఉండనే ఉండాలి, ఉంటేనే కదా బాబా గుర్తుకొస్తారు మనకి. వారిని స్మృతి చేస్తూ చేస్తూ మనుషుల నుండి దేవతలుగా అయిపోతారు. ఇది పూర్తిగా స్పష్టంగా ఉంది. మనుషులు చూసి ఎంతగానో సంతోషించే విధంగా రంగురంగుల పుస్తకం ఉండాలి. చూస్తున్నారా ఎలా ఉండాలి అనేది కూడా చెప్తున్నారు. ఏం రాయాలా చెప్తారు, ఎలా ఉండాలా చెప్తారు, ఎలా ప్రింట్ చేయాలా చెప్తారు. అలాగే పేదవారి కోసం సామాన్యమైన పుస్తకాలను కూడా ముద్రించవచ్చు. పెద్దదాన్ని చిన్నగా, చిన్నదాన్ని ఇంకా చిన్నగా తయారు చేయొచ్చు. చూడండి ఎన్ని వివరాలు చెప్తారు. రహస్యం అంతా అందులో రావాలి. గీతా భగవాన్ని చిత్రం అన్నింటికన్నా ముఖ్యమైనది. ఆ గీత పైన కృష్ణుని చిత్రం ఉంది. ఈ గీత పైన త్రిమూర్తి చిత్రం ఉన్నట్లయితే మనుషులకు అర్థం చేయించడం సహజమవుతుంది. ప్రజాపిత బ్రహ్మ పిల్లలు బ్రాహ్మణులు ఇక్కడ ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మ సూక్ష్మవతంలోనైతే ఉండరు కదా. ప్రజలను రచించాలంటే సాకార ప్రపంచంలోనే ఉండాలా. బ్రహ్మదేవతాయ నమః, విష్ణుదేవతాయ నమః అని అంటారు. మరి ఇప్పుడు దేవతలు ఎవరు? దేవతలు ఎక్కడ రాజ్యం చేసేవారు? దేవతా ధర్మం ఎప్పుడుండింది? ఈ విషయాలన్నింటినీ మీరే అర్థం చేసుకుంటారు. బాబానే మనకు అర్థం చేయిస్తున్నారు. బ్రహ్మయే విష్ణువుగా, విష్ణువే బ్రహ్మగా అవుతారు. వారిరువురు ఇక్కడే ఉన్నారు. చిత్రం ఉన్నట్లయితే అర్థం చేయించవచ్చు. మొట్టమొదట బాబా గురించి నిరూపిస్తే అన్ని విషయాలు తమకు తామే నిరూపించబడతాయి. పాయింట్లు ఎన్నో ఉన్నాయి. మిగిలిన వాళ్ళందరూ ధర్మాలను స్థాపించేందుకు వస్తారు. బాబా స్థాపన మరియు వినాశం రెండూ చేయిస్తారు. వాస్తవానికి అన్ని డ్రామానుసారంగానే జరుగుతాయి. బ్రహ్మ విష్ణువు మాట్లాడగలరా? సూక్ష్మవతంలో వీరు ఏం మాట్లాడతారు? ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇక్కడ మీరు అర్థం చేసుకొని పై క్లాస్కి బదిలీ అయిపోతారు. అంటే స్థితి పెరుగుతుంది. మీకు వేరే గది లభిస్తుంది. మూలవతనంలోనైతే ఎవరు కూర్చోరు కదా. మళ్ళీ అక్కడి నుంచి నంబర్ వారుగా రావాల్సి ఉంటుంది. మొట్టమొదట ముఖ్యమైన విషయం ఒకటే, దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఏది? ఒక్క బాబా స్మృతి చేసే విధంగా ఉండాలి. ప్రతి విషయంలోనూ బాబా ఉండాలి, బాబా స్మృతి ఉండాలి. బాబా అదే చెప్తున్నారు. ఆ విధమైన బాబా స్మృతిని కలిగి ఉండండి అంటున్నారు బాబా. కల్పపూర్వం కూడా ఈ విధంగా జరిగింది. ఈ సెమినార్లు మొదలైనవన్నీ కూడా ఇదే విధంగా కల్పపూర్వం కూడా జరిగాయి. పాయింట్లు కూడా అప్పుడు ఇదే విధంగా వెలువడ్డాయి. ఈరోజు ఏదైతే గడిచిందో అది బాగా జరిగింది. కల్పం తర్వాత ఇది అదే విధంగా జరుగుతుంది. ఈ విధంగా మీ ధారణం చేస్తూ, మీరు పాయింట్లను ధారణ చేస్తూ పక్కాగా అవుతూ పోండి. ఈ యుద్ధం కల్పపూర్వం కూడా జరిగింది. ఇందులో కొత్త విషయం ఏమీ లేదు. మ్యాగజైన్లో వ్రాయండి. 5000 సంవత్సరాల క్రితం కూడా ఈ విధంగా జరిగింది. ఈ విషయాలు కేవలం మీకు మాత్రమే అర్థమవుతాయి, బయటి వారికి అర్థం కావు. కేవలం ఈ విషయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి, ఎప్పుడైనా వెళ్ళి వీటిని అర్థం చేసుకుంటాము అని అంటారు. పిల్లల గురించి బాబా చెప్తున్నారు, శివ్ భగవాన్ వాచ. ఈ విధమైన పదాలు రాసినట్లయితే వాళ్ళు వచ్చి అర్థం చేసుకుంటారు. ప్రజాపిత బ్రహ్మకుమారి కుమారులన్న పేరు కూడా వ్రాసి ఉంది. ప్రజాపిత బ్రహ్మ ద్వారానే బ్రాహ్మణులు రచింపబడతారు. బ్రాహ్మణ దేవీ దేవతాయ నమః అని అంటారు కదా. మరి వారు ఏ బ్రాహ్మణులు? బ్రహ్మ సంతానం. బ్రహ్మ సంతానం అంటే ఎవరు? ఎప్పుడొచ్చినారు బ్రహ్మ బాబా? ఎప్పుడు దత్తు తీసుకున్నారు? ఇవన్నీ చెప్పాలి కదా. బాబా చూడండి, ప్రతిదీ గుడ్డిగా నమ్మేది కాదు, బాగా అర్థం చేసుకుంటారు. ఈ శరీరం బాబా అంటున్నారు, లేకపోతే ఈ శరీరం ఎక్కడి నుండి వస్తుంది? బాబా వస్తేనే కదా. బ్రాహ్మణులే ఈ విషయాలను అర్థం చేసుకుంటారు. సన్యాసులు ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. అజ్మీర్లో బ్రాహ్మణులు ఉంటారు, పుష్కర్లు. హరిద్వార్లో కూడా సన్యాసులు ఉంటారు. బ్రాహ్మణులే మార్గదర్శకులుగా అవుతారు. కానీ వారు ఎంతో లోభం కలిగి ఉంటారు. మీరు దైహికమైన పండాలు వాళ్ళు చెప్పాలి. మీరు దైహికమైన పండాలు, మేము ఆత్మిక పండాలు, మార్గదర్శకులుగా కాండి మీరు అని వారికి చెప్పండి. మీరు దైహిక పండాలు, ఇప్పుడు మీరు
ఆత్మిక పండాలుగా కండిని చెప్పండి. మీరు కూడా మార్గదర్శకులే. పాండవ సైన్యము అనే పదం యొక్క అర్థాన్ని కూడా అర్థం చేసుకోలేదు. బాబా పాండవుల శిరోరత్నం వంటి వారు. పిల్లలు, నన్నొక్కడనే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశం అవుతాయి. మీరు ఇంటికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మళ్ళీ అమరపురి యొక్క పెద్ద యాత్ర ప్రారంభమవుతుంది. 5000 సంవత్సరాల యాత్ర. మూలవతనం యొక్క యాత్ర ఎంత పెద్దది చూడండి, చాలా పెద్దది. 5000 సంవత్సరాలు ఎవరైనా పోతారా యాత్రకి? 50 దినాలు పోతే ఎంత కష్టం. ఆత్మలన్నీ అక్కడికి వెళ్తాయి. తేనెటీగలు గుంపుగా వెళ్తాయి కదా. రాణి ఈగ ఎగురుతూ వెళ్ళినట్లయితే మిగిలిన ఈగలన్నీ గుంపుగా దాని వెనక వెళ్ళిపోతాయి. ఇదొక అద్భుతం కదా. ఆత్మలు కూడా దోమల గుంపుగా వెళ్ళిపోతాయి. శివుని ఊరేగింపు ఉంది కదా. మీరందరూ ప్రేయసీలు. నేను మీ అందరికీ ప్రియుణ్ణి. మిమ్మల్ని అందరినీ నాతో తీసుకెళ్లేందుకు నేను వచ్చాను. చూడండి ఏమంటున్నారో బాబా, ఎంత డైరెక్ట్గా చెప్తున్నారు. బాబా ప్రియుడు. ప్రేయసీకి ప్రియుని పైన ఎంత ప్రేమ ఉంటుంది కదా. మీరందరూ బాబా చూడండి అసహ్యంగా అయిపోయారు. కావుననే మిమ్మల్ని అలంకరించి నాతో తీసుకెళ్తాను. ఎవరైతే అలంకరించుకోరో వారు శిక్షలు అనుభవిస్తారు. ప్రతి ఒక్కరూ వెళ్ళి తీరాల్సిందే. కాశీలోని కత్తుల బావిలోకి దుమికి మనుషులు చనిపోతారు. 1 సెకండ్లో వారు ఎన్ని శిక్షలను అనుభవిస్తారు. మనుషులు ఎంతో అరుస్తూ ఉంటారు. ఇక్కడ కూడా అలాగే ఉన్నారు. తాను జన్మాంతరాల దుఃఖాన్ని, శిక్షల్ని అనుభవిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఆ దుఃఖం అనుభూతి జన్మాంతరాలుగా చేసిన పాపాల ఫలితం లభిస్తుంది. ఆ విధంగా ఉంటుంది. ఎంతగా శిక్షలు పొందుతారో అంత పదవి తగ్గుతుంది. కావున మీ యోగ బలం ద్వారా మీ లెక్కాచారాల్ని సమాప్తం చేసుకోండి అని బాబా అంటున్నారు. స్మృతి ద్వారా జమ చేసుకుంటూ ఉండండి. జ్ఞానం చాలా సహజమైనది. కానీ ఇక ప్రతి కర్మను జ్ఞానయుక్తంగా ఆచరించాలి. ఇంపార్టెంట్ అది. జ్ఞానం వినేది చెప్పేది కాదు, ముఖ్యం జ్ఞానయుక్తంగా కర్మ ఉండాలి. దానమును కూడా పాత్రులకే ఇవ్వాలి. పాపాత్మలకు దానం ఇవ్వకూడదు. అది ఇచ్చిన వారిపైన ప్రభావం పడుతుంది. వారు కూడా పాపాత్ములుగా అయిపోతారు. బాబా చూడండి ఎంత బాగా చెప్తున్నారు. పాపాత్ములుగానే అయిపోతారు. సో బాబా చెప్తున్నారు, బాబా అంటున్నారు, బాబా మనల్ని తీసుకెళ్ళేందుకు వచ్చారు. అనేక జన్మలు, అనేక శిక్షలు అనుభవిస్తున్నట్లుగా అనిపిస్తుంది. మీ లెక్కాచారాలన్నింటినీ యోగ బలం ద్వారా సమాప్తం చేసుకోండి. స్మృతి ద్వారా జమ చేసుకుంటూ పోండి. జ్ఞానం చాలా సహజం. కానీ ఇక ప్రతి కర్మను జ్ఞానయుక్తంగా ఆచరించండి. దానాన్ని కూడా పాత్రులకే ఇవ్వాలి. పాపాత్మలకు దానం ఇస్తే ఇచ్చిన వారిపైన కూడా ప్రభావం పడుతుంది. వారు కూడా పాపాత్మలుగా అయిపోతారు. మీరిచ్చిన పైసలతో పాపాలు చేసేవారికి దానం ఎప్పుడూ ఇవ్వకూడదు. పాపాలు చేస్తే దాని ప్రభావం పడుతుంది. పాపాత్మలకి ఇచ్చేవారు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు మీరు ఆ విధంగా చేయకూడదు. అచ్చా, मीठे मीठे सिखलरे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते। సారాంశం, ఇప్పుడు ప్రతి కర్మను జ్ఞానయుక్తంగా చేయాలి. పాత్రులకే దానం ఇవ్వాలి. పాపాత్ములతో డబ్బులు ఇచ్చి పుచ్చుకోకూడదు. యోగ బలంతో పాత లెక్కాచారాల్ని సమాప్తం చేసుకోవాలి. అపారమైన సంతోషంలో ఉండేందుకు మీతో మీరే మాట్లాడుకుంటూ ఉండాలి. బాబా అపారమైన సుఖాలను ఇచ్చేందుకు మీరు వచ్చారు. మీరు మా జోలిని నింపుతున్నారు. మీతో పాటు ముందు మేము శాంతిధామానికి వస్తాము, ఆ తర్వాత మళ్ళీ రాజధానిలోకి వస్తాము అని మాట్లాడుకోవాలి. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.